पति ब्रह्मचारी। నా బంగారం లేచిందా? దీని తర్వాత మనోహర్ పాన్ మసాలా మన ఏరియా లోపలికే రాదు. నువ్వున్నంత వరకు నాకు ఎటువంటి సమస్య రాదు కదా. ఎగ్జామ్ హాల్లో ఆఖరిగా ఒకడు కూర్చున్నాడు చూడు, వాడిని పాస్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను. ఇందులో ఆన్సర్స్ రాసున్నాయేంటి? సిగ్గులేదు చీటింగ్ చేయడానికి? ఉండు నీ పని చెప్తాను. సిగ్గు లేదు చీటింగ్ చేయడానికి? ఐఏఎస్ అంటే అర్థమేంటో తెలుసా నీకు? ఐఏఎస్ అంటే అర్థమేంటో తెలుసా నీకు? ఒకరి చీటింగ్కి సహాయపడి ఇంకోరి హక్కుని దోచుకుంటున్నావు నువ్వు. ఎవరో కన్న కళ్ళని నాశనం చేస్తున్నావు. నిద్రలేని కష్టార్జితం అంటే ఏంటో తెలుసా నీకు? ఆ కళల విలువెంతో తెలుసా? అమ్మమ్మ, ఐఏఎస్ ఆఫీసర్ కావడమే నా లక్ష్యం. రాత్రి పగులు చదివితేనే కానీ నేను ఐఏఎస్ ఆఫీసర్ కాలేనమ్మమ్మా. ఐఏఎస్ అంటే అర్థమేంటో తెలుసా? దేశాన్ని కాపాడడానికి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. మీరు చూడండి, నేను తప్పకుండా అవుతాను. శభాష్. నేను చెప్తాను, దేశానికి సేవ చేయడం కోసం ఐఏఎస్ అవుతారు. కానీ చీటింగ్ చేసి ఐఏఎస్ అయ్యేవాడు దేశానికి సేవ చేయడు, చీటింగ్ మాత్రమే చేస్తాడు. కానీ నీలాంటి రౌడీ ఇదంతా అర్థం చేసుకోలేడు. ఇప్పుడే మీ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. మీ నాన్నగారికి ఒంట్లో బాగాలేదట. నానా, రామ్ 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 రామ్. మీ అమ్మ ఎలాగుందో నువ్వు అలాగే ఉన్నావు. చెప్పవే, అబద్ధం చెప్పి ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నీ వల్ల నేనే నా కొడుకు ఈ పరిస్థితి వచ్చింది. నువ్వు చెప్పిన ఒక్క అబద్ధం వల్ల మీ అమ్మ చేసిన ద్రోహం మీ నాన్న గుర్తుకొచ్చిందే. నా కొడుకు ఎలా మంచాన పడిపోయాడో చూసావా? నానా, నానా, ఐఎమ్ సారీ. నేను మిమ్మల్ని హర్ట్ చేయాలనుకోలేదు. నేను మీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను. ఐఏఎస్ అయి చూపిద్దామనుకున్నాను. నాన్న, ఒక అబద్ధం చెప్పడం మొదలు పెడితే దాని తర్వాత 100 అబద్ధాలు చెప్పాలి. ఒక్కసారి అబద్ధం చెప్పడానికి అలవాటు పడితే వాళ్ళ దానికే అలవాటు పడిపోతారు. అది కాకుండా వాడు మొత్తంగా మారిపోతాడు. కానీ కలలో కూడా అనుకోలేదు ఇటువంటి హీనమైన బుద్ధి నా కూతురికి ఏర్పడుతుందని చెప్పి. నాన్న, అమ్మా, తనని ఇక్కడి నుంచి పంపించేయండి. ముందు పంపించండి.
వెళ్ళవే ఇక్కడి నుంచి. నా కొడుకుని ప్రశాంతంగా పడుకొని వాడి ప్రాణం తీసి వెళ్తావా నువ్వు? వెళ్ళి ఇక్కడి నుంచి. నాన్న, ఎందుకు ఈ నాటకాలు? 2 దెబ్బలు పీకుంటే ఇలా చేయడానికి భయపడేవాళ్ళు. అందువల్లేరా నువ్వుగా ఉన్నావు, నేనుగా ఉన్నాను. మనము ప్రేమని చూపించాల్సిన చోట కఠినతనాన్ని చూపించకూడదురా. తనకి నా మీద ఉన్న ప్రేమ అదేరా నాకున్న పెద్ద ప్రేమ. ఐఏఎస్ అయిపోవటానికి బయలుదేరింది. పాపం తనకి తెలియలేదు, ఈ గులాబ్ సింగ్ డిక్షనరీలో ఐఏఎస్కి ఒకే ఒక అర్థం ఉంది, ఐ యామ్ సుపీరియర్. చాలా పెద్ద తప్పు చేసేసాను వదినా. ఇక మీదట నేను నాన్నకి నచ్చని ఏ పని చెయ్యను. నాన్ననెప్పుడూ బాధ పెట్టను, అబద్ధం కూడా చెప్పను. ఇలా చూడు బొమ్మ, ఏ బొమ్మ, నీకొకటి తెలుసా? నేను ఎందుకని ఎప్పుడు ఇషాని బొమ్మ అని ఎందుకు పిలుస్తాను తెలుసా? తెలుసుకోవాలా? ఎందుకంటే తను ఎప్పుడు కూడా నేను ఆడించే బొమ్మలా ఉండాలి. తన రిమోటు నా చేతిలోనే ఉండాలి. అవును. నేను ఎప్పుడు నవ్వాలని చెప్తానో అప్పుడే నవ్వాలి. నేను ఎప్పుడు ఏడవాలని చెప్తే అప్పుడే ఏడవాలి. శభాష్. ఎప్పుడైతే నేను ఏమి చెప్పకుండా ప్రశాంతంగా ఉంటానో అప్పుడు గప్ చిప్మని నీ నోటి మీద వేలు పెట్టుకొని నువ్వు ఒక మూలలో కూర్చోవాలి. గుర్తు పెట్టుకో బొమ్మ, నువ్వు నుంచుంటాం, తింటాం, కూర్చుంటాం, ఏడవటం అంతా, నువ్వు నడుచుకునేది మొత్తం నా అరిచేతిలోనే ఉంది. అది ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది. నాకు ఊపిరి ఉన్నంత వరకు నీ ఇష్టానికి నువ్వు ఆటలాడటానికి కుదరదు. అరే మరిది గారు, వచ్చేసారా? టీ ఇవ్వనా? సిరాజ్ అన్నయ్య పోలీస్ స్టేషన్ లో నుంచి తిరిగి వచ్చేసాడు. ఎక్కడా? భగవంతుడా, నా కోరిక నెరవేరింది. పట్టుకో పట్టుకో. అంతా మంచికే, మరిది గారు ఇంట్లో లేరు. లేకపోతే అనవసరంగా ఈయన దగ్గర తిట్లు తినాల్సి వచ్చేది. ఇక పోలీస్ వాళ్ళకంటే ఈయన ఎక్కువ రక్తం పిలిచేస్తాడు. సూరజ్ బాబు, ఏంటి ఇలా దెబ్బలు తగిలే? పద పద. అరే అన్నయ్య వచ్చేసారు. అన్యా, మీకు దెబ్బ తగిలిందా? అరే ఆగు, కూర్చోని కాస్త. చూడు బాబు, ఆ రౌడీ పోలీసులు నీ పైన చేయి చేసుకోలేదు కదా? లేదమ్మమ్మా, ఆ పోలీసులు నా మీద చేయి చేసుకోలేదు. సరేలే, తాగడానికి నీళ్లు తీసుకొస్తాను. బాబాయ్ చెప్పారు ఈసారి పోలీసులు నేనంత తేలిగ్గా వదలరునని. నువ్వు యూపీఎస్ ఐఏఎస్ ఎగ్జామ్లో వెళ్ళి బిట్టిచ్చావంటగా. ఈసారి అత్తగారింట్లో చాలా రోజులు ఉండబోతున్నావు. ఖచ్చితంగా గులాబ్ సింగే ఈసారి పై అధికారులకి ఫోన్ చేశారు, అంతేగా? అరే కాదు, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి నాన్నగారిని ఎందుకు మనం ఇబ్బంది పెట్టాలి? కానీ అన్నయ్య, మిమ్మల్ని ఎలా పోలీసులు వాళ్ళు వదిలేశారు బయటికి? వాళ్ళెక్కడ ఈజీగా వదిలారు? వాళ్ళకి చట్టాన్ని నేను నేర్పించాల్సి వచ్చింది. విషయం ఏంటంటే సిఆర్పి సెక్షన్ 56 ప్రకారంగా ఏ ఒక సాక్ష్యాలు లేకుండా ఒక వ్యక్తిని 2 గంటలకు మీద లాకప్లో ఉంచకూడదు.
అలా చేస్తే అరెస్ట్ చేసిన వాడే పోలీస్ మీద కేసు వేయొచ్చు. ఇంకేం జరుగుద్ది? 2 గంటలు పూర్తయ్యే లోపలే లాకప్ ఓపెన్ చేసి రాజ మర్యాదలతో రిలీజ్ చేశారు. దాట్స్ ఇట్. వెరీ స్మార్టా. అది సరే గాని ఈ సెక్షన్ల గురించి అంతా నీకెలా తెలుసు? క్రైమ్ లో నేను పిహెచ్డి చేశానమ్మా. పిహెచ్డి? ఇలా చూడు, మొదటిసారి వెళ్ళినప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యాను, రెండోసారి లోపలికి వెళ్ళినప్పుడు మాస్టర్ అయ్యాను, మళ్ళీ తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు పిహెచ్డి తీసుకున్నాను. మీ అన్న ఎన్నిసార్లు చట్టాన్ని మీరాడో తెలుసా? చట్టంలో ఉన్న ఒక్కొక్క సెక్షన్ గుర్తుండిపోయేటట్టు. ఏం ఆలోచిస్తున్నానంటే పార్ట్ టైం గా అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నా. ఏమంటున్నావు? చెప్పండి అమ్మా. నువ్వు ముందు ఇది చెప్పు బాబు. నిన్న అసలు పోలీసులకు పట్టించింది ఎవరో, వాళ్ళ పేరు చెప్పు నాకు. చెప్పు. అమ్మమ్మా, ఆ విషయం వదిలేయండి. ఈ సమయం వరకు మీరు ఇంట్లో ఎలా ఉన్నారు? పనికి వెళ్ళలేదా? ఆ అమ్మ పైన ఏదో నిందలేసి ఆ పెద్దింటి యువరాని 4 రోజులు సెలవిచ్చి పంపించింది. ఏం చెప్పమంటావు బాబు? ఆడపిల్లల పెళ్లి బాధ్యత లేకపోతే వాళ్ళ బోడి పని వాళ్ళ ముఖాన్ని ఎప్పుడో కొట్టి వచ్చేసేదాన్ని. అసలు తలుచుకుంటేనే లాగి చంప చెల్లుమనిపించాలనిపిస్తోంది. ఇలాగే చెప్పి చెప్పి ఓ 1000 సార్లు చంపబగలగొట్టుంటది. అంటే కలలో. తల్లి ఉండుంటే సంస్కారం నేర్పించుండేది. అమ్మ లేదు కదా, డబ్బు పొగరు చూపిస్తోంది. తిను. నీకు నచ్చిన చపాతీ బంగాళదుంప కుర్మా చేశాను. తిని చెప్పు ఎలా ఉందో. అమ్మమ్మా, నీ చేతిలారా వండిన వంట ఎప్పుడు రుచిగా లేకుండా ఉంటుంది. అదిరిపోద్దమ్మమ్మా. అరే వావ్ 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 వావ్, ఇక్కడ విందు జరుగుతోందా? ఇంకా తినడానికి ఇవ్వండి అతనికి. అది కాకుండా నా కొడుకు ఇప్పుడు పెద్ద యుద్ధంలో గెలిచొచ్చాడు. అరే ఏంటయ్యా ఇది? ఒట్టి చపాతీ కుర్మా మాత్రమే ఉంచారు? అంతేనా? ఏదైనా స్వీటుగా పాయసం చేసిచ్చుండొచ్చుగా. జైల్లో వీడికి తాగడానికి మంచినీళ్ళైనా ఇచ్చారో లేదో. మరిది గారు, సూరజ్ని ప్రశాంతంగా తిన్నివ్వండి. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినంతసేపు హితబోధలన్నీ చెప్పచ్చు. వదినా, వీడిని బయట వాళ్ళు తిట్టి తిట్టి అలవాటైపోయింది. మనం తిట్టడం వల్ల మారతాడా ఏంటి? అది జరుగుతుందా? నా ఇష్టం కోసం నేనేమి ఈ పని చేయట్లేదు. అరే అరే అరే, ఇప్పుడే గుర్తుకొస్తోంది. నేనొచ్చి మీకు చేతులు జోడించి హారతి తీసి తిలకం పెట్టి వెళ్ళి రౌడీ అవ్వండి, ప్రపంచాన్నే దున్నేయండి అని చెప్పానుగా. నగరం మొత్తం ధ్వంసం చేయి, అందరి తలలు బద్దలు కొట్టు, కుటుంబ గౌరవాన్ని నిలబెట్టు అన్నాను కదా. నీకు సిగ్గుగా లేదా? అందరూ ఎగతాళి చేసేటప్పుడు నీకు పరువు పోలేదా? ప్రజలేం ఆలోచిస్తారో ఆలోచించావా? వాళ్ళు ఇదే చెప్తారు. వీళ్ళ బాబు మంచి అలవాట్లు నేర్పించకపోవడం వల్లే వీడు రౌడీ అయ్యాడంటారు. ఎవరికి ఏ పని దొరుకుతుందో ఆ పనే కదా చేస్తారు. నువ్వే మధ్యలో మాట్లాడకు. నోరు మూవే. సూరజ్, అరే ఆగండి, వాడిని ఎవరైనా ఆపండమ్మా. భోజనం తినకపోతే నలుగురు తలల్ని బద్దలు కొట్టడానికి వీడికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? నాన్నా. సూరజ్, తినేసెలు బాబు, తిను. కడుపు నిండిపోయిందమ్మమ్మా. నీలాంటి ఒకడి వల్ల మీ అమ్మా నాన్నలకి ఈ కాలేజ్కి మాత్రమే కాదు, నిజానికి దేశం అంతటికీ కళంకం. నాన్న, నా మీదున్న కోపాన్ని మందులపైన చూపించకండి. ఈ బుట్టబొమ్మని క్షమించరా? మీరు కోరుకునేవారు కదా ఆరవ్ని ఐఏఎస్ చేయాలని. కానీ తను ఐఏఎస్ అవ్వలేకపోయాడు కదా, అందుకని. ఆరవ్, నువ్వు ఐఏఎస్ అవ్వాలని నేను ఆశపడితే మాత్రమే, అప్పుడు నువ్వు మాత్రమే ఈ ఇంట్లో ఐఏఎస్ అవ్వగలవు. యాక్సిడెంట్ తర్వాత నువ్వు ధైర్యం లేకుండా నువ్వు నన్ను మోసం చేశావు. కానీ ఇప్పుడు ఏంటంటే నీ ప్లేస్లో తనని వెళ్ళి ఐఏఎస్ పరీక్ష రాయమని చెప్పావా? నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల నేను సంతోషంగా ఉంటానని ఎలాగనుకున్నావు?
ఈ ఇంట్లో నా పిల్లలు ఏం చెయ్యాలి, ఏమి చదవాలనే నిర్ణయాన్ని మాత్రం ఒక్కళ్ళే తీస్తారు. అది ఎవరో కాదు, నేనే. నీ అన్నయ్యని ఒకసారి చూడు. నేను ఆశపడితేనే వాడు లాయర్ అయ్యాడు. నేను ఒప్పుకుంటేనేరా వాడు లాయర్ చదివింది. నువ్వు నాకు సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నావు, కానీ నీ చెల్లెలి మీద దాన్ని రుద్దాలని చూస్తున్నావా? అలాగే నువ్వు నా గురించి నీకంతా తెలిసి కూడా నాకు నిజమైన సంతోషం ఎందులో ఉందని అస్సలు నీకు తెలియకుండా పోయిందా ఏంటి? ఆడవాళ్లు చెయ్యాల్సిన పని ఇంటిని చూసుకుంటమే, ఈ దేశాన్ని ఏలటం కాదు. ఆడవాళ్ళకి ఇంట్లో ఉంటేనే మర్యాద. నీ అత్తవారింటికి నువ్వు వెళితే ఈ ఇంటిని గౌరవించేటట్టుగా నువ్వు నడుచుకోవాలి, అసహ్యం చేసేటట్టు కాదు. ఈ ఇల్లు ఈ గులాబ్ సింగ్ రాజ్యం. మీ భవిష్యత్తు మొత్తం నేనే నిర్ణయిస్తాను. నేనే. ఇటు చూడు కోడల, ఈ సంవత్సరంలో ఈ ఇంట్లో ఒక బిడ్డ ఏడుపు నేను విని తీరాలి. అర్థమైందా? ఎంతో కష్టపడి నిజాయితీగా పనిచేసి సంపాదించిన డబ్బుతో తినే చపాతీలంటేనే నాకు ఇష్టం. అందరూ ఎగతాళి చేసేటప్పుడు నీకు పరువు పోలేదా? ప్రజలేం ఆలోచిస్తారో ఆలోచించావా? వాళ్ళు ఇదే చెప్తారు. వీళ్ళ బాబు మంచి అలవాట్లు నేర్పించకపోవడం వల్లే వీడు రౌడీ అయ్యాడంటారు. సూరజ్, ఏం చేస్తున్నావు? ఈ బోర్డులో ఏం రాసిందో నువ్వు చదవలేదా? అరే నేను నీ మొఖాన్ని చదివాను. అందులో చాలా తెలివిగా రాసింది నువ్వు ఇంట్లో ఏం తినలేదని. ఇదిగో తిను. నేను అమ్మకి తెలియకుండా తీసుకొచ్చాను. అరే విద్యా, అరే ఈ రోజు నేను నీ జాతకాన్ని చదివానులే. అందులో ఏముందంటే ఈ రోజు నువ్వు నా దగ్గర బాగా తన్నులు తింటావని. మీ అమ్మ దగ్గరికి వెళ్ళి నేనే కొట్టానని చెప్పు, అర్థమైందా? ఇంటికి వెళ్ళాక అన్ని కిటికీలు మూసేసుకో, మర్చిపోకు. అప్పుడే సూరజ్ మొహాన్ని చూడలేడు, అర్థమైందా? ఇంకా ఎప్పుడైనా సూరజ్ తో పాటు నేను చూశాను, ఈ రోజు కేవలం చేత్తోనే ఆపాను. నెక్స్ట్ టైం నేను పైనుంచి కింద తోసేస్తాను. వెళ్ళు. విద్యా, ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వేంటి నాకు బాడీగార్డా? అవును, నేనే నీ బాడీగార్డ్. అదిగో ఉన్నాడు కదా నీ ఫ్రెండ్, వాడు దేనికి పనికిరాడు. చేతిలో బోర్డు మాత్రం ఉంచుకుని తిరుగుతాడు. నీకెప్పుడైనా హెల్ప్ చేశాడా? అగో నీకోసం ఒకటి తీసుకొచ్చాను, తెస్తాను. నేను స్వయంగా నా చేతులతో నీకోసం పాయసం చేశాను. త్వరగా తినేసి ఎలా ఉందో చెప్పు. పర్వాలేదే, ఇంత ఘాటుగా మాట్లాడే అమ్మాయి నా కోసం పాయసం చేసుకుని వచ్చిందా? ఏ? ఘాటుగా మాట్లాడితే ప్రేమ ఉండదా? నువ్వు ముందుగా తిను, లేదంటే నేనే తినిపిస్తాను. ముందు 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 అక్కడ పెట్టు. నేను అక్కడ పెట్టి నేను తీసుకుని తింటా. అయ్యగారు చెప్పండి. అయ్యగారు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అలాగే అయ్యగారు, మీరేం దిగులు పడకండి. అరే పాయసం తినేసి వెళ్ళు. వచ్చి తాగుతాను. నీకే తెలుసు కదా అయ్యగారు నాకు దేవుడు లాంటోడని. అలాంటి దేవుడి కోసం పాయసం ఏంటి, ప్రపంచం వదులుకుంటా. ఈ ప్రపంచంలో నేనే మొదటి అమ్మాయిని అనుకుంటా. వాడు ఎంతకెంత బయటవాడని చెప్పినా సరే నువ్వు నా వాడివి నేను చెప్పకుండా ఉన్నా. నేను చూస్తానులే నువ్వు ఎన్ని రోజులు ఇలాగే ఉంటావని. రౌడీ వెదవా,
నిన్ను పోలీసులు వెంటనే ఎలా వదిలారు? వీడు ఎప్పుడూ బాడీగార్డుగా నీతోనే ఉండబోతున్నాడు. నీ నీడలా వాడు నీ వెంటే ఉంటాడు. అప్పుడే నువ్వు అబద్ధం చెప్పటానికి కూడా భయపడతావు. కానీ నాన్న, ఇతను ఒక పెద్ద రౌడీ. ఎవరు మంచివాళ్ళు చెడ్డవాళ్ళని నిర్ణయించే శక్తి నీకంటే నాకు ఎక్కువ ఉంది. వీడు చెడ్డవాడు కాదు. చెప్పాలంటే వాడు చెడు దగ్గర నుంచి నేను కాపాడతాడు. వాడికి నేను అంత వివరంగా చెప్పాను. సరే, నువ్వు బండెక్కు. కానీ ఇలా చూడు బంగారం, ఎదురు చెప్పకుండా బండెక్కు కూర్చో. సూరజ్, నాకు బాగా తెలుసు నీకు అప్పగించిన పనిని నువ్వు సరిగ్గా నువ్వు చేస్తావని. నీ మీద నాకు నమ్మకం ఎక్కువ ఉంది. ఆ దేవుడు నా మీద ఉంచుకున్న నమ్మకం పోవచ్చు, కానీ మీది పోదు. మంచిది, బయలుదేరు. రామా 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 రామా. ఒరే నాన్న, నువ్వెందుకురా ఇలాంటి పని చేసావు? వెళ్ళి వెళ్ళి నువ్వు పిల్లికి పాలకు కాపలా ఉండే పని ఎందుకు ఇచ్చావురా? అసలు నీ ఉద్దేశం ఏంటి? వయసు కుర్రాన్ని దానికి బాడీగార్డుగా పెట్టావు? ఆ కుర్రవాడు ఉన్నాడే, వాడు కఠినమైన బ్రహ్మచారమ్మ. ఖచ్చితంగా వాడు నా కూతుని బాగా చూస్తాడు, కానీ ఎప్పటికీ తనని మాత్రం వాడు చూడడు. బండి ఆపు. ఏమైంది? చెప్తున్నానుగా, బండి ఆపమని. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి. నేను అప్పుడే చెప్పాను కదా, ఇషాక ఎప్పుడు లేటుగా రారని. ఈశాలంటే ఓ మంచి వ్యక్తి అని నేను ఎప్పుడు ఆలోచించలేదే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నీకెందుకు? బాడీగార్డ్ వేగా, బాస్ అవ్వాలని చూడకు. అయ్యగారు మిమ్మల్ని చూసుకోమని నాతో చెప్పారు. అంతలోగా మా నాన్న నీకు యజమాని అయిపోయాడా? మా నాన్నకి తెలిస్తే నువ్వెంత పెద్ద రౌడీవో కేడీవో నిన్నే కాదు, నీ నీడను కూడా నా వెంట రానివ్వడు, తెలుసా? సరే గానీ ఆ విషయాలు మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు మీరు బండెక్కండి. నీకు వినపడడం లేదా? నేను నీతోటి ఎక్కడికి రాను. ఎల్లి నీ పని చూసుకో. ఆ పనే చేస్తున్నాను. మీరు ముందు వెళ్ళి బండెక్కండి. నేను నీతో ఎక్కడికి రాను. మీరు రాకపోతే అయ్యగారికి ఫోన్ చేసి చెప్తాను. రానంటే రాను. మీరు పదండి, లేదంటే అయ్యగారికి ఫోన్ చేసి చెప్తాను. నిన్ను ఒప్పించడానికే అందమైన పూలు చేత్తో పట్టుకున్నాడు. అదంతా సరే, మీ గొడవని ఇంటికెళ్ళి పెట్టుకోండి, సరేనా? అదేంటంటే భార్యాభర్తలు ఇంట్లో గొడవ పడ్డమే మంచిది. వీడు నా హస్బెండా? ఎప్పటికీ కుదరదు. పెళ్ళామా? అసలు కుదరదు.